చికెన్ 65 ఆర్డర్ చేశారు మమ్మీ. వెళ్ళిపోయింది అంతే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. అల్లుడి కోసం స్పెషల్గా చికెన్ ఫ్రై చేస్తున్నారు. ఎలా చేసుకోవాలో చూసుకుందాం రండి. కావాలో అవన్నీ చూడండి. ఫస్ట్ పసుపు వేస్తున్నాను కొంచెం, తర్వాత ఉప్పు సరిపడంగా ఉప్పు, సరిపడంగా కారం, గరం మసాలా పౌడర్ కొంచెం, ధనియాల పౌడర్, అలాగే అందులో నిమ్మకాయ ఒక చెక్క పిండేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మ్యారినేట్ చేసేసుకుని కొద్దిసేపు పక్కకు పెట్టేసుకోండి. చికెన్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కినాక మ్యారినేట్ చేసుకున్న చికెన్లో కొంచెం మైదా పిండి వేసుకోవాలి బైండింగ్ కోసం. కొంచెం క్రిస్పీ కోసం రైస్ ఫ్లవర్ వేసుకోవాలి. ఓకేనా? వేసుకున్నాక బాగా కలుపుకొని హీట్ ఎక్కిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్లోనే వేసుకోవాలి, లేదంటే బైండింగ్ అంతా విడిపోతుంది. ఏంటండి? బాగా హీట్ అయిన ఆయిల్లోనే వేసుకోవాలి, లేదంటే బైండింగ్ మొత్తం విడిపోతుంది. ఆయిల్ హీట్ అయింది. ఒకటి ఇలా వేసేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు కోసారు మా డాడీ. పెద్ద పెద్ద ముక్కలు తిన్నారు కాబట్టి చిన్న చిన్నగా కోసారు. సాంబార్లోకి వేడిగా చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై తింటే భలే ఉంటుంది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. టేస్ట్ చేయాలి ఎలా ఉంటుందో. ఆబ్వియస్గా మమ్మీ వాళ్ళు చేశారంటే బాగానే ఉంటాయి. కొంచెం ఫ్రై అయినాకే కలపండి, లేకుంటే మొత్తం విడిపోద్ది మసాలా అంతానే. అందుకోసమే ఫ్రై అయినాకే వేడైనాక కలుపుకోండి. ఫ్రై అయిపోయినప్పుడే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి. అది వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. చికెన్ 65 టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు, మళ్ళీ ఇదే టేస్ట్ కావాలనుకుంటారు. ఫ్రై అయిపోయినాక టిష్యూ పేపర్లోకి వేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే తీసేసుకుంటుంది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. కరివేపాకు, పచ్చిమిరపకాయ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. టేస్ట్ చేస్తాను. పచ్చిమిరపకాయ, కరివేపాకు పెట్టుకుని బాగుంది టేస్ట్ అయితే. Please do like, share and subscribe for my channel.